తెలంగాణ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ఎన్నో ఏళ్ల సుదీర్ఘ పోరాటమైన ఎస్సీ వర్గాలకు అసెంబ్లీలో ఆమోదం తెలిపిన సందర్భంగా గ్రేటర్ వరంగల్ 64వ డివిజన్ కాంగ్రెస్ సీనియర్ నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా సంబరాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క చిత్ర పటానికి కాంగ్రెస్ శ్రేణులు పాలాభిషేకం చేశారు. బీసీలకు 42% రిజర్వేషన్ను కల్పించిన ఘనత మన రాష్ట్ర మంత్రివర్యులు రేవంత్ రెడ్డి గారు అని చెప్పేసి సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. దశాబ్దాలుగా జరుగుతున్న ఈ పోరాటంలో బీసీలకు అన్యాయం జరుగుతుందని గుర్తించిన మన రేవంత్ రెడ్డి గారు నిన్న 42% రిజర్వేషన్ కల్పించడం జరిగింది. ఇలాగా ఒకేసారి 3 బిల్లులు ప్రవేశపెట్టి సహచర మంత్రులతో పాటు ప్రతిపక్షాలు కూడా ఈ 3 బిల్లులకు సహకరించడం కూడా హర్షించదగ్గ విషయం అని చెప్పేసి సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. దళితులకు ఈ ఉపకులాలకు 59 ఉపకులాలకు ఈ రిజర్వేషన్ పక్కా ఇవ్వాలని దృఢ సంకల్పంతో దృఢ నిశ్చయంతో నిన్న కేటాయించినందుకు వారికి మా దళితుల తరపున ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాం. మా వర్ధనపేట శాసనసభ్యులైన 15 నెలల్లోనే మా ఎమ్మెల్యే గారి చేత ప్రసంగించి వెంటనే ఈ ప్రసంగం ముగిసిన వెంటనే స్పీకర్ గారు ఈ వర్గీకరణ బిల్లుకు స్టాంపు వేసి అధికార ముద్ర వేసి బిల్లు పాస్ అని చెప్పగానే మేము ఈ టీవీలో చూస్తున్న వాళ్ళందరం మా ఎమ్మెల్యే గారు వర్ధనపేట నియోజకవర్గానికి దేవుడిలా భావిస్తున్నామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎమ్మెల్యే గారు గెలిచిన వెంటనే ఈ బిల్లే కాదు ఎయిర్పోర్టును కూడా సాధించాడు. మాకు మద్దతు తెలిపినందుకు బీసీ కులాలకు మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. జై కాంగ్రెస్.